జానకి గుళ్ళో ఉన్నప్పుడు రాత్రి నువ్వు అక్కడే ఉన్నావా లేదా? ఇప్పుడు చెప్పవే, ఏం చెప్తావో? అడ్డంగా దొరికిపోయావు. అడుగుతోంది నిన్నే. ఆ సమయంలో గుళ్ళో ఉన్నావా లేదా అది చెప్పు చాలు. మాట్లాడవే, చెప్పవే, చెప్పు, మాట్లాడు, నోరు విప్పి మాట్లాడు. చెప్పవే, చెప్పు, చెప్పాల్సిందే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్తావా లేదా చెప్పు, చెప్పు. అది నిప్పుల గుండం తొక్కితే నేను అరచేతిలో హారతి వెలిగించుకున్నానని చెప్పు. ఏం చెయ్యాలో నాకన్నా నీకే బాగా తెలుసు. వెళ్ళు, అల్లుకోపో. అయ్యో అమ్మా స్రవంతి, అమ్మా స్రవంతి, స్రవంతి, శ్రవంతి, అమ్మా స్రవంతి, శ్రవంతి, స్రవంతి, 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 ఓకేనా? ఏమైందమ్మా? స్రవంతి, అత్తయ్య, నాకేమైంది అత్తయ్య? అదే అర్థం కావట్లేదమ్మా. నాకు తెలుసు అత్తయ్య, అందరూ నన్నే అనుమానిస్తారని తెలుసు. ఏదైతే జరుగుతుందని రాత్రి నేను భయపడ్డాను, చివరికి అదే జరిగింది. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడమే ఈ జానకి కావాలి కదా. ఇదే అవకాశంగా తీసుకొని ఎవరో తనని చంపాలని చూస్తే నేనే తనని చంపాలని చూశానని చెప్పేసింది. అది మీరందరూ నమ్మేశారు. అమ్మ స్రవంతి, నన్ను మాట్లాడివ్వండి అత్తయ్య. నేను చెప్పాల్సింది చెప్పాక తర్వాత నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఇదేదో రివర్స్ డ్రామా మొదలు పెడుతున్నట్టుందే. నేను అనాథలా మీ ఇంటికి వచ్చాను, నేనే మీ మేనకోడలు అన్నారు. తర్వాత ఈ జానకి రాగానే బావతో నా పెళ్ళి ఆపేసి నన్ను అనుమానించారు. ఇప్పుడు ఎవరో ఒకరు మేనకోడలుగా ఉండాలి కదా. అందుకే ఈ జానకి గుళ్ళు జరిగిన దాన్ని అడ్డు పెట్టుకుని నా మీద నింద వేసి నన్ను బయటకు పంపించేయాలని చూస్తుంది. అది మీ ఎవరికి అర్థం కావడం లేదు. తను చచ్చి బతికింది కాబట్టి సానుభూతి. తను ఏం చెప్తే అదే నిజం. నన్ను ఒక హంతకురాల్ని చేసి బయటకు పంపించేస్తారు. అంతే కదా, పంపించేసేయండి.
చూస్తారేంటి ఇన్స్పెక్టర్? తీసుకెళ్ళండి. నేనెలాగూ చెప్పేస్తానని చెప్పి తప్పించుకోవటానికి తిరిగి ఏ నాటకాలాడుతున్నావే? తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. తిన్నగా జైలుకి తీసుకువెళ్ళి ఊరు తీసేయండి. అందరికీ నా బాధ పోతుంది. అమ్మ స్రవంతి, రాత్రి గుళ్ళో ఉన్నావా లేదా అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నావేంటమ్మా? ఉన్నానత్తయ్య. ఉంటే ఈ జానకి నేను చంపాలని చూసినట్టా? చూడండి నా చెయ్యి, చూడండి చూడండి నా చెయ్యి చూడండి. చూడండి చూడండి, చూడు బావా. బావ కోసం జానకి నిప్పుల గుండం తొక్కితే నేను అరచేతిలో హారతిని వెలిగించాను. బావ క్షేమంగా ఉండాలని, ఇదిగో ఈ జానకి కూడా కోలుకోవాలని రాత్రంతా గుళ్ళోనే జాగారం చేశాను. ఇదంతా మీకు తెలియదు కదా. ఈ జానకి చెప్పిందే నిజం, తను చెప్పిందే మీరందరూ నమ్ముతున్నారు. నేనేం చెప్పలేదు శ్రవంతి. ఇందాకటి నుంచి జానకి చెప్పింది అంటున్నావు. నేనేం చెప్పలేదు శ్రవంతి. గురిపెట్టేది ఎవరో, చెరచిక్కేది ఎవరో, వేటకు సాగు సిట్ట శివరో. తరదిం అవునమ్మా, జానకేమీ చెప్పలేదు. నువ్వే ఏదేదో ఊహించుకుని కంగారు పడుతున్నావు. అయ్యో, ఏం చెప్పకపోవడం ఏంటి? రాత్రి నన్ను చూసింది, మాట్లాడింది ఏది గుర్తులేదా? లేకపోతే చెప్పకపోవడానికి వేరే కారణం ఏమైనా ఉందా? నువ్వు చేసావని చెప్తే మాత్రం ఎవరు నమ్ముతాం శ్రవంతి? నువ్వెలాంటి దానివో మాకు తెలుసు కదా. అసలు నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డావు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడం అంటే ఇదే. అయినా జానకి మాత్రం నీ గురించి అలా ఎందుకు చెప్తుందమ్మా? తను ఊరికే నిందలు వేసేది కాదు. అంటే మావయ్య, గుళ్ళో ఉన్నావా అని పదే పదే అడిగేసరికి అక్కడే జానకి మీద హత్యా ప్రయత్నం జరిగింది కదా, నన్ను అనుమానించి అడుగుతున్నారేమోనని అనుకున్నాను. అలా అడిగితే అనుమానించినట్టేనా? ఏసీపీ గారు జానకి మీద ఎవరు దాడి చేశారు అని జానకిని అడిగితే ఏమో తనకి ఎవరూ గుర్తు లేరు అని చెప్పింది. అందుకే నువ్వు గుడికి వెళ్లావని తెలిసి ఆ సమయంలో అక్కడున్నావా, ఎవరు దాడి చేశారో చూసావేమో తెలుసుకుందామని అడిగారు. అంతేనమ్మా. దీని చూపులు చూస్తే తినేసేలా చూస్తుంది, కానీ ఏమీ గుర్తులేదు అంటుంది. ఏదో తేడాగా ఉంది. అది జరిగింది. అనవసరంగా నిన్ను అనుమానించావని భయపడుతున్నావు.
అనవసరంగా నిన్ను అనుమానించావని భయపడుతున్నావు. నీ మీద ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. పదండి పదండి పదా. ఆగండి.